హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ ఇన్స్టిట్యూట్స్. నా పేరు చందు చారీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణలో రేషన్ కార్డ్ నెంబర్తో మన డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రేషన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీకు అక్కడ సర్చ్ బార్లో ఈపీడిఎస్ తెలంగాణ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేస్తే మనకు ఫస్ట్ ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అండ్ డిస్ట్రిక్ట్. సో ఒకవేళ మన దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ లేకపోతే ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అయినా ఉంటే ఈ రెఫరెన్స్ నెంబర్తో మనం ఇక్కడ టిక్ చేసి ఇక్కడ ఆ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. లేదు మన దగ్గర రేషన్ కార్డ్ నెంబరే ఉంది అంటే రెఫరెన్స్ నెంబర్ లేనప్పుడు రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నప్పుడు ఆ రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. సో అలాగే మనకి ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అంటే పాత రేషన్ కార్డ్ నెంబర్ లేదు, కొత్త రేషన్ కార్డ్ నెంబర్ లేదు, అలాగే రెఫరెన్స్ నెంబర్ కూడా లేదు అన్నప్పుడు మన దగ్గర ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది అన్నప్పుడు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే ఆ రేషన్ కార్డ్ నెంబర్ అనేది మనకి ఇక్కడ టోటల్ డీటెయిల్స్ చూపెట్టి మనకి ఇక్కడ ఆ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అక్కడ చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ నా దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నందుకు నేను రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తాను. చూడండి, ఇలా ఎంట్రీ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మన రేషన్ కార్డ్ నెంబర్, రెఫరెన్స్ నెంబర్, ఎఫ్ఎస్సి అప్రూవ్డా నాట్ అప్రూవ్డా, సో అప్లికేషన్ నెంబర్ ఇలాంటివి, ఎస్కేఎస్ ఫామ్ నెంబర్ అండ్ ఎఫ్ఈ షాప్ నెంబర్ అండ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, సో గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఉంటే ఎన్ని ఉన్నాయి, సింగిలా డబులా అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది, కన్జ్యూమర్ నెంబర్ ఏంటి ఇది కనిపిస్తుంది, సో కీ రిజిస్టర్ సీరియల్ నెంబర్ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే రేషన్ కార్డ్ మెంబర్స్ ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.